తాజాంశాన్ని చూస్తున్నాం. రఘురాంబ కస్టోడియల్ టార్చర్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ సునీల్ నాయక్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎప్పటిలోగా సరెండర్ అవుతారో చెప్పాలని సునీల్ నాయక్ ను ప్రశ్నించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? ఈరోజు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ ఎప్పట్లోగా లొంగిపోతారు అనే వ్యాఖ్యను చేసింది. మీరు లొంగిపోతారా లేదంటే ముందస్తు బెయిల్ పిటిషన్ పైన వాదనలు వినిపిస్తారా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇది పిటిషనర్ తో మాట్లాడి నిర్ణయాన్ని హైకోర్టు ముందు ఉంచుతానని ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. ఒకసారి కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే ఈ గతంలో వైకాపా హయాంలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆయన వైకాపా హయాంలో కస్టోడియల్ టార్చర్ చేశారు సిఐడి అధికారులు. అప్పుడు సిఐడి డిఐజీగా ఈ సునీల్ నాయక్ పనిచేశారు. ఆయన డిఐజీగా ఉన్నప్పుడే రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ ఘటన జరిగింది. అందులో కీలకంగా వ్యవహరించారు అనే అంశాన్ని ఇటు రఘురామకృష్ణ తరపు న్యాయవాది కూడా తెలిపారు. ఈ రోజు జరిగినటువంటి ఈ విచారణలో ముందస్తుగానే అంటే రఘురామకృష్ణరాజుని పైన వేధింపులు ఉంటాయని ముందుగానే ఇటు పిటిషనర్ కు తెలుసు అనేది విషయాన్ని కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు పార్లమెంట్ పైన దాడి చేసిన వారికి అదే విధంగా ఇటు అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఎంపీ పైన దాడి చేసిన వారికి మధ్య పెద్ద తేడా లేదు అనే ఒక కీలక వ్యాఖ్యని ఈ రోజు హైకోర్టు చేసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా పిటిషనర్ అంటే సునీల్ నాయక్ కు విషయం అంతా తెలుసు, ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే విషయాలన్నిటినీ తెలుసు. ఆయనదే కీలక పాత్ర, ఈ ఘటనలో కీలక పాత్ర ఆయనదే ఉంది అని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే సరెండర్ అవుతారా, ముందస్తు బెయిల్ పిటిషన్ పైన వాదనలు వినిపిస్తారా అనేటువంటి విషయాన్ని న్యాయవాదిని కోరింది. ఇదే విధంగా ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ అరెస్ట్ చేయటానికి ఇటు సునీల్ నాయక్ దగ్గరికి వెళ్లిన పరిస్థితి ఉంది ఇక్కడ పోలీసులు. ఆ ఘటనలో అంతకు ముందు ఆ తర్వాత ఇటు ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఇటు సునీల్ నాయక్ ఇందులో దాఖలు చేశారు. ఇదే ఘటనలో అప్పుడు సిఐడి ఏఎస్పీగా ఉన్నటువంటి పాల్ ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ విచారణలో చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. అందులో ఇది చాలా పెద్ద ఘటన. ఎంపీగా ఉన్న వ్యక్తి పైన దాడి చేయటం అనేటువంటిది చాలా సీరియస్ గా తీసుకుంది హైకోర్టు అనేది మనకి ఈ మాటల ద్వారా, ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తదుపరి విచారణను వాయిదా వేశారు. ఈ తర్వాత ఆ నిర్ణయం చెప్పిన తర్వాత కోర్టు నిర్ణయాన్ని తర్వాత చెప్పే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు జయప్రకాష్.